నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతా. సభాధ్యక్షులు, పెద్దలు, బ్రహ్మానంచారి గారు, ముఖ్య అతిథులు మన కులగురు సభాపతి మసూనాచారి గారు, తమ్ముడు అనమంటున్నాడు కానీ రాజకీయంగా కులగురు కనుక కులగురువే అనేది భావ్యము, తమ్ముడు తర్వాత విషయము, అది ఇంటి వ్యవహారాలు. ఇంకా ఆయన తమ్ముడు అంటున్నాడు, నేను మధు అనే పిలుస్తా, అట్లా అందుకొరకని ఇంకా శాంసంతో తమ్ముళ్ళు అందరం. ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చిన ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు, ఫారెస్ట్ మినిస్టరు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ జోగు రామన్న గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ముఖ్యంగా వెంకటాచారి గారు, ఆచారి గారు, తర్వాత గణేశ్చారి గారు, శేఖరాచారి గారు, పులిగిల్ల రంగాచారి గారు, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలందరూ కూడా పేరు పేరు వేవా ప్రెసిడెంట్ అందరి ముందున్నోళ్ళు వెనుకున్నోళ్ళు అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలకు అందరికీ కూడా ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ సమాజంలో విశ్వకర్మీల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క బాగోగులు, విశ్వకర్మీలు అంటే ఎవరు సమాజంలో అనేది చాలా చక్కగా మన ఈటల రాజేందర్ గారు కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే సరిపోయేది కానీ ఆయన ముందే వెళ్ళిపోతున్నాడు ఎందుకో మరి. ఎప్పుడు కూడా ఈ దేశ చరిత్రలో కూడా కని విని ఎరగని బడ్జెట్ ఈసారే జరిగింది. అది 1,49,000 కోట్ల 600 రూపాయలతో కోట్లతోనే ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంటే ఈ దేశ భవిష్యత్తులో, ఈ దేశ చరిత్రలో తెలంగాణకున్న ప్రాధాన్యత ఎక్కడైతే తెలుస్తుందో అది ఆ రాష్ట్ర బడ్జెట్ పైన అది సూచించబడుతుంది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 13-14 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1,23,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండేది. అంటే అప్పటికన్నా మన బడ్జెట్ 26,000 కోట్ల రూపాయలు ఎక్కువ మన బడ్జెట్ కూడా. అది ఆ బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదించిన మన ముఖ్య అతిథులు మసూనాచారి గారికి, మన తెలంగాణ స్పీకర్ గారికి దక్కింది అనే దానికి గర్వపడాలి. అది ముఖ్యంగా అదే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు, అసలు మీకు తెలంగాణ ఎందుకు అనే పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఢిల్లీలో. అందరూ కూడా తెలంగాణ వస్తే ఎందుకు వస్తే ఏం తీసుకుంటారు, ఏం సాధిస్తారు మీరు అనేది. ఆ రోజు కూడా కేసీఆర్ గారు రచన, రూపకల్పన, తర్వాత నటన అన్నీ కూడా బ్యాక్డోర్ అయి చేసిన రూపశిల్ప కలిపి మసూనాచారి గారు ఆ రోజు. అంటే బడ్జెట్ మేము ప్రవేశపెడితే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 2వ సంవత్సరం బడ్జెట్, మొదటి సంవత్సరం బడ్జెట్ కాదు సుమా, 2వ సంవత్సరం బడ్జెట్ పెడితే 12% వృద్ధి రేటు పెరుగుతుంది మనకు అని చెప్పిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ సభాముఖంగా నేను అంకెలతో సహా నేను చెప్తున్నాను మీకు. అదే ఈటల రాజేందర్ గారు ఉండాల్సిన మాట అది కూడా. కానీ కనుక తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరుగుతుంది అనేది 2వ ప్రశ్న. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ అనేది సాంఘికంగా బడుగు బలహీన వర్గాలు ఏ స్థితిలో ఉన్నవో, ఏ ప్రభుత్వమైనా కానీ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరములో వాళ్ళ కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. ఆ ప్రియారిటీస్ ప్రకారము దాంట్లో బడుగు బలహీన వర్గాల ఏదైతే ప్రియారిటీ ఉందో నిజంగా కూడా ఈ గర్వించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం ఇది కూడా. ఆయన
కేసీఆర్ గారు, నేను ఒక్క చిన్న విషయం చెప్తున్నా. నేను అంటే రచన రూపశిల్పి మధుసూదనాచార్య నేను ఎందుకంటున్నా అంటే ఆయన కొంత బాధ కలుగుతుంటుంది మనసులో. ప్రాక్టికల్గా బయట చెప్పలేకపోతున్నా కానీ అన్నకు చెప్పుకున్నాడు. కానీ బయట ఏంటంటే ఆ జూబ్లీ హిల్స్ నుంచి మనం పోతుంటాం, తెలంగాణ టీఆర్ ఆఫీస్ ముందర నుంచి పోతుంటాం మనం అందరం. పోతున్నప్పుడు అక్కడ ఆఫీసు తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీసు ఆ మధ్యలో ఉంటుంది. ఆ ముందు నుంచి ఆయన పోవాల్సిందే, మేము పోవాల్సిందే, అందరం పోవాల్సిందే. దాని ముందు పోయినప్పుడల్లా ఆయన బాధపడతాడు. ఏంటంటే నేను రాసిన ప్రతి అక్షరము, నేను రాసిన ప్రతి కాగితము, నేను రాసిన పద్దులు, నేను ఏర్పరిచిన ఉపన్యాసాలు, నేను రాసిన బడ్జెట్ అన్నీ లోపల ఉండే కానీ నేను లోపలికి పోలేను కదా అని ఆయన బాధ. అది తమ్ముడు మధు నాకు చెప్పిన సీక్రెట్ విషయం అది. కానీ తమ్ముడు భయపడొద్దు, అవన్నీ నీ రాతలే, నీ చేతలే, నీవు చేసిన నీ చేతలే. కనుక ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి బడ్జెట్ ఏదైతే రూపకల్పన చేసినారో, నిజంగా కేసీఆర్ గారు చెప్పినట్లు ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారో, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే కన్నా ముందు ఈటల రాజేంద్ర గారు, జోగు రామన్న గారు, తర్వాత మధుసూదనాచార్య గారు, నేను ఒక్క మాట నేను లేచే ముందు ఆయన ఏమన్నాడంటే, వెంకటాచార్య గారు ఈయన మైకు తీసుకుంటే ఎంబీసీలదే మాట్లాడతారు కనుక ఆచార్యకి నేను అవకాశం ఇస్తా ముందు, ఆ ఎంబీసీలను పట్టుకుంటే ఈయన వదలడు, ఆ లోకంలోకి వెళ్ళిపోతాడు, మా లోకంలో ఉండడు అనేది ఒక మాట అన్నాడు. అందుకొరకు నాకన్నా ముందు ఆయనకు ముందు అవకాశం ఇచ్చినాడు. కానీ ఎంబీసీలు అనేది కూడా ఏదైతే ఈ ప్రభుత్వం పైన ఏదైతే ఉందో, అభివృద్ధి పథకంలో ఏదైతే ఉందో, వాళ్ళ బడ్జెట్ చిట్టాలు ఏదైతే ఉందో, అత్యంత వెనుకబడిన వర్గాలు ఎంబీసీలు ఎవరైతే 100 కులాల పైన గుర్తించిందో ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం గుర్తించలేదు ఈ రోజు వరకు కూడా. 68 సంవత్సరాలు 69 సంవత్సరాల స్వాతంత్రములో ఎప్పుడు కూడా ఎంబీసీలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేయాలా, ఈ ప్రభుత్వం వీళ్ళ కొరకే ఉంది. అగ్రవర్ణాలు ఎప్పటికుంటారు, బీసీల్లో కూడా అగ్ర బీసీలు ఎప్పటికుంటారు. కానీ దాంట్లో అత్యంత వెనుకబడిన ఎవరిని గుర్తించాలనే సదుద్దేశంతో కేసీఆర్ గారు ఎంబీసీలకు, ఎవరైతే ఎంబీసీలు అనేబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకంతా ఆ రోజు 6.5 గంటలు మాట్లాడి చర్చించి కడుపు నిండా భోజనం పెట్టి 1000 కోట్లు పెట్టి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా. కనుక దీని వెనుక ఉన్న నగ్న సత్యం మీ అందరికీ చెప్పే బాధ్యత నా పైన ఉంది. కనుక ఎంబీసీ అధ్యక్షునిగా చెప్పే బాధ్యత ఉంది. కనుక అది రూపకల్పన ఎక్కడో జరగలేదు, అది స్పీకర్ ఆఫీసులోనే రూపకల్పన జరిగింది. అది కూడా మీ అందరికీ తెలుసో తెలియదో 4-5 రోజులు చర్చలు, సమావేశాలు, కుల సంఘ నాయకులతోన, కుల పెద్దలతోన మాట్లాడి విశ్లేషించి మీకు ఏం కావాలా మీరు అడగండి అనేసి ఏదైతే బాధ్యత వీళ్ళందరిపైన పెట్టినాడో కేసీఆర్ గారు పెట్టినారో, 5-6 రోజుల తర్వాత రాత్రి 11-11:30 అవుతుండే మధు మనకందరికీ భోజనాలు అయ్యే వరకు. ఒకరోజు భోజనాలు అక్కడే స్పీకర్ చేంబర్లోనే కూడా భోజనాలు. కనుక ఆ శిల్పి ఏదైతే ఉందో దానికి సిద్ధాంతకర్త ఏదైతే జయశంకర్ ఎట్లయితే తెలంగాణకు చేసినాడో, బడుగు బలహీన వర్గాలకు రూపకల్పన ఎవరైతే చేసినారో, స్పీకర్ సహాయంతో మా పెద్ద రోల్ మాది లేదు కానీ రోల్ అంతా స్పీకర్ గారిదే ఉంది. కనుక ఎందుకంటే ఇది బయట చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమని ఆయన ఫీల్ అవుతున్నాడు ఒక విధంగా. మళ్ళా మనం రహస్యంగా చేసినాం కదా ఇవన్నీ అనుకుంటున్నాడు. కానీ జరిగిన వాస్తవాలు ఇది. ఆ జరిగిన వాస్తవాలకే ఆ బడ్జెట్ రూపకల్పన. ఎందుకు బడ్జెట్ చెప్పినా నేనంటే ఇదంతా ఎక్సర్సైజ్ జరిగిన తర్వాతనే ఇది. చేతి వృత్తులకు ఏం చేయాలా, 1200 కోట్లు చేనేత వాళ్ళకి ఎందుకు పెట్టాలా, నాయి బ్రాహ్మణులకు 250 కోట్లు, తర్వాత రజకులకు 250 కోట్లు, విశ్వ బ్రాహ్మణులకు 200 కోట్లు ఏదైతే ఉందో 40 లక్షల చేప పిల్లలు ఎందుకు పెట్టాలా అనేది ఒక్కొక్కటి విడమర్చి మాట్లాడి చేసి రూపకల్పన చేసిన తర్వాతనే కేసీఆర్ గారు అప్పుడు ఆ డాక్యుమెంట్ ప్రతి రూపీ ఏదైతే ఉందో ఆ రూపమే ఈ బడ్జెట్ అనేది.
అది ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదించేసిన నాయకుడు మన నాయకుడే కనుక, తెలంగాణ తొలి సభాపతి కనుక మనం నిజంగా కూడా మన జాతి గర్వించదగ్గ విషయం ఇదంతా పూర్తిగా. ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే ఇవి అన్ని పరిణామాలు జరుగుతున్నావో, బడుగు బలహీనగాల సరే అట్రాసిటీస్ అనేది మన వాళ్ళపైన కూడా కొన్ని జరుగుతుండే ఈ మధ్య కూడా, అవన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తుండము. మధ్యలో ఇబ్రాహీంపట్నంలో నగేష్ చారి కానీ, ఇంకా తర్వాత ఖమ్మంలో కానీ ఈ ఎంబీసీల పైన కూడా చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి కనుక అవన్నీ మీ దృష్టికి పెడతాము. మిగతా విషయాలు ఏవైతే ఉండో ఆ పెన్షన్ విషయాలు కానీ, ఇంకేదైనా సామిల్స్ విషయాలు కానీ మీరు మీ చేంబర్లో ఒకసారి అందరిని పిలిచి ఎట్లయితే ఈ ఎంబీసీల రూపకర్తన చేసినారో, ఏదైతే ఎక్సర్సైజ్ చేయించినావో అందరిని పిలిచి, మంత్రులు కూడా అక్కడనే వస్తారు కనుక ఈటల రాజేందర్ చెప్పినది 100% నిజము. ఎందుకంటే అక్కడికే వచ్చి ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తే నిజంగా కూడా అది బాగుంటుందని అందరినీ అనుకుంటున్నారు. అవన్నీ విషయాలు ఏవైతే ఉండో, డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకో విషయాలు కానీ అన్నీ మీరు తీసుకుంటే ఈ దాంట్లో ఈ సమావేశంలో పరిష్కారం అవుతుందని ఆశిస్తూ, ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి. తెలంగాణలో ఈ బడ్జెట్ దాంట్లో ఏదైతే ఉందో, కూర్చో బాబు కొద్దిగా.